హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సప్తపది సీరియల్ మే 2వ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. శోభ ఏ విషయమైతే మీకు తెలియకూడదనుకున్నానో అది మీకు తెలిసిపోయింది, మీరు వినేశారని బాధపడుతూ ఉంటుంది. ఇంత జరిగాక అది అబద్ధమని నేను ఎలా చెప్పాను అని శోభ తన ముగ్గురు కూతుర్లతో అంటుంది. ఇక అప్పుడే భవానీ అక్కడికి వచ్చి నిప్పు లాంటి నిజాన్ని బయట పెట్టి ఇప్పుడు దిగులు అని ఎందుకు అంటున్నావు అని అంటుంది. వాళ్ళు ఎలా తట్టుకుంటారనుకుంటున్నావు? కడుపున పుట్టిన వాళ్ళు కాదంటే ఎలా అని అంటుంది. ముగ్గురు నా కూతుర్లే అని శోభ అంటుంది. నేను మీ ముగ్గురిని ఒకేలాగా చూశాను, ఎప్పుడూ తేడా చూపించలేదుగా అని శోభ అడుగుతుంది. నా ప్రాణం పోయేదాకా నేను ఇలానే ఉంటాను, మీరు విన్నది చూసింది మొత్తం మర్చిపోండి అంటుంది శోభ. వాళ్ళు మర్చిపోయినా అరవింద్ సుశీల మర్చిపోనివ్వరుగా అని భవానీ అంటుంది. వాళ్ళమ్మ చివరి కోరికని ఇక్కడికి వచ్చి గొడవ చేశాడు, నిజం చెప్పేదాకా వదిలిపెట్టడని మయూక అక్షితులు కూడా అంటారు. సుశీల కన్నీళ్లు పెట్టుకుంటే నువ్వు నిజం చెప్పేస్తావుగా, నీది జాలి గుండె కదా అని పుల్లయ్య అంటాడు. నేను చెప్పను, ఈ అమ్మని తక్కువ అంచనా వేయొద్దని శోభ అంటుంది. అరవింద్ ఊరుకోడుగా అని భవానీ అంటూ ఉంటే నేను మైత్రితో మాట్లాడతాను, మైత్రి అరవింద్కి నచ్చ చెబుతుంది అని శోభ అంటూ ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో వదిన మాట కూడా అన్నయ్య వినడేమో అంటుంది అంజలి. నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా మైత్రి అరవింద్కి నచ్చ చెప్తుందని శోభ అంటుంది. మాట వినకపోతే మాలో ఒకరిని అప్పచెప్పేస్తావా అంటుంది మయూక. చెల్లిని అడుగుతున్నాడంటే వాడు మామూలోడు కాదుగా, తన చెల్లిని తీసుకెళ్ళిపోయి వేరేగా ఉండాలనే కదా అనుకుంటున్నాడు, తన కుటుంబం తను సెపరేట్ చేసుకోవాలనుకుంటున్నాడని పుల్లయ్య కూడా అంటాడు. మరి ఎందుకు అతన్ని ఇంట్లో ఉండనిచ్చో ఇదంతా తెలిసి అని భవానీ అంటూ ఉంటే ఈ విషయంలో అసలు అరవింద్ తప్పేమీ లేదు, ఇక ఈ విషయం ఇంతటితో మర్చిపోండి అని వాళ్ళని అక్కడి నుంచి శోభ పంపించేస్తుంది. ఇక మరోవైపు మైత్రి సుశీల దగ్గరే కూర్చుని ఎవరైనా బ్రతుకు మీద ఆశతో బ్రతుకుతారు, కానీ బావ దూరమైన అమ్మ ఎప్పటికైనా కలవకపోతుందా అన్న ఆశతోనే బ్రతికాడు. బావ ఆశ తీరుతుందనుకోలేదు, నువ్వు తిరిగి వచ్చి బావకి కొత్త జీవితాన్ని ఇచ్చావు, ఇప్పుడేమో ఏదో పనున్నట్లు హడావిడిగా వెళ్ళిపోతున్నావు, ఇదేనా నీ కొడుకు మీద నీకున్న ప్రేమ అని మైత్రి బాధపడుతూ ఉంటుంది. బావేమో హడావిడిగా ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అరవింద్ హాస్పిటల్కి వచ్చి బాధపడుతూ ఉంటాడు. అమ్మ ఆఖరి కోరిక అడిగితే ఆ కోరిక కూడా తీర్చలేకపోతున్నాను, చెల్లెల్ని తీసుకొచ్చిన అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటే ఓడిపోయాను, ఇప్పుడు నా ముఖం కూడా నీకు చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నానమ్మా అని బాధపడుతూ ఉంటే అరవింద్ దగ్గరికి మైత్రి వచ్చి ఎందుకు బాధపడుతున్నావు, ఈ కన్నీళ్ళేంటి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, లోపలికి రాకుండా ఎక్కడెందుకు కూర్చున్నావు అని అడుగుతుంది. అమ్మ ఏం చేస్తుందని అరవింద్ అంటే నీ గురించే ఆలోచిస్తూ ఇప్పుడే నిద్రపోయింది, ఈ అమ్మ అడిగింది తీరుస్తాడని చాలాసార్లు అనుకుంది అని, అత్తయ్య అడిగింది తీసుకొచ్చావా అని మైత్రి అంటూ ఉంటే అరవింద్ మౌనంగా ఉంటాడు. ఎందుకు ఇంత డల్గా ఉన్నావు, అత్తయ్య అడిగింది దొరకలేదా అని అంటాడు. అసలు అత్తయ్య ఏమడిగింది అని మైత్రి అంటుంది. తన కూతుర్ని తీసుకురమ్మని చెప్పింది, కూతుర్ని గుండెలకి హత్తుకోవాలి అంటూ ఆరాటపడింది. మా అమ్మ చావు బ్రతుకుల్లో కూతుర్ని చూడాలనుకుంటుంది, అదెవరో చెప్పమని నేను శోభని బ్రతిమలాడుకున్నాను, ఆమె మనసు కరగలేదు, నిజం చెప్పలేదు, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదా, అప్పుడెప్పుడో మా అమ్మ చేసిన తప్పుని అడ్వాంటేజ్గా తీసుకుని ఇలా చేస్తుంది, మీ మావయ్య అయినా ఆఖరి క్షణంలో నా చెల్లెలు ఎవరో చెప్పున్నా సరిపోయేది, ఇప్పుడు నేను మా అమ్మ ఆఖరి కోరిక తీర్చలేకపోతున్నానని బాధపడుతూ ఉంటాడు. నా జీవితానికి ఇప్పుడు అర్థం లేనట్టే కదా, అమ్మ అడిగింది నేను తీర్చకపోతే నేను బ్రతికున్నా చచ్చిపోయినట్టేగా అని అరవింద్ బాధపడుతూ ఉంటాడు. ఇక మరో సీన్లో ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా జరిగిన విషయం గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటారు. ఇక మయూక నేను మీ రక్తం పంచుకు పుట్టిన దాన్ని కాదని తెలిస్తే దూరం పెట్టి మాట్లాడడం మానేస్తారా అని అడుగుతుంది. ఏంటా మాటలు అని అక్షిత అంటే నాకు భయమేస్తుంది అంటుంది మయూక. ఇక అప్పుడు అంజలి నేను కూడా మీ సొంత అక్కను కాదని తెలిస్తే నా మొహం కూడా చూడరా అని అంటుంది. ఇక అక్షిత అయితే అసలు ఆ రోజు అమ్మ ఎందుకు అలా చేసింది, తన కూతుర్ని ఇచ్చి వెళ్ళిపోతే అమ్మ ఎందుకు పెంచాలి అంటుంది. డాడీ అలా చెప్తే అమ్మ మాత్రం ఏం చేస్తుంది, డాడీ ఏం చెప్తే అదే వినాలి కదా అని అంజలి అంటుంది. ఆవిడొచ్చి తన బిడ్డని ఇచ్చేసి పెంచుకోమంటే ఎందుకు తీసుకున్నారు అని అక్షిత అంటే తీసుకోకుండా ఎలా ఉంటారు, ముగ్గురికి తండ్రి తనే కదా అంటుంది అంజలి. నాన్న తీసుకోబట్టే కదా ముగ్గురం ఒకే దగ్గర పెరిగాము అంటుంది అంజలి. మన ముగ్గురం ఎప్పటికీ ఈ ఇంట్లో ఇలాగే కలిసి ఉండాలి, ఎవరు అడిగినా ఇదే సమాధానం చెప్దామని అక్షిత అంటుంది. మనం కూతుర్ల పొజిషన్లో ఉన్నాము, కానీ మనం ఇలా ఆలోచించకూడదు, ఒక్కసారి అమ్మ మనసుతో ఆలోచిద్దాం, ఏ అమ్మకైనా నవమాసాలు మోసి కన్న బిడ్డ మీద మమకారం ఉంటుందిగా, కాదనలేము కదా అని అంజలి అంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి అని
మయూక అంటూ ఉంటే, కన్న ప్రేమ పెంచిన ప్రేమ మధ్య మనం నలిగిపోతున్నాం అంటుంది అంజలి. నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు అంటుంది మయూక. లేదు, మనమే కన్ఫ్యూజ్ అవుతున్నాం, నేను కన్ఫ్యూజ్ చేయడం కాదు అంటుంది అంజలి. ముగ్గురుము ఒకే తల్లి ప్రేమ పెంచుకుని ఒకేలా పెరిగాము. ఇప్పుడు ఆవిడెవరో వచ్చి నా కూతురు నాకు కావాలంటే ఎలా కుదురుతుంది? అలాంటప్పుడు ఎందుకు వదిలేసి వెళ్ళినట్టు నక్షిత అంటుంది. కన్నబిడ్డని వదిలేసి వెళ్ళిందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందిగా అంటుంది అంజలి. నువ్వు సడన్గా ఆవిడికి సపోర్ట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు అంటుంది మయూక. నేను ఎవరికీ సపోర్ట్ చేయను, ఒక ఆడపిల్లలా ఆలోచిస్తున్నాను అంటుంది. మయూక అంజలితో, నువ్వే అరవింద్ సొంత చెల్లెలు అని తెలిస్తే పరిగెట్టుకుంటూ వెళ్ళి మీ అమ్మని కౌగిలించుకుంటావా అని అడుగుతుంది. లేదు, అందుకు నా మనసు ఒప్పుకోదుగా అంటుంది అంజలి. ఇన్నాళ్ళు అమ్మ అనుకున్న అమ్మ అసలు అమ్మ కాకుండా పోతుందా అని అంజలి అంటుంది. దేవుడు అసలు ఎందుకు ఇలాంటి పరీక్ష పెడుతున్నాడు అని అంటుంది. అరవింద్ సొంత చెల్లి ఎవరో తెలిస్తే తను ఊరుకోడుగా, అతనితో పాటు ఈ ఇంటికి దూరం కాక తప్పదు. చెల్లెళ్ళు అనుకుంటారు. ఇక శోభ దేవుణ్ణి చూసి, నాకెందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు? చుట్టూ ఉన్న అందరికీ శత్రువుని చేస్తున్నావు. 20 ఏళ్లకు పైగా ఈ గుండెల మీద పెంచుకున్న నా కూతుర్లను నన్ను ఎందుకిలా అనుమానంతో చూస్తున్నారు అని దేవుడితో అనుకుంటూ ఉంటే, మయూక వచ్చి శోభ మాటలు విని, నీ మీద అనుమానంతో కాదు అంటుంది. మా భవిష్యత్తు ఏంటో అర్థం కాక నీ వైపు అయోమయంగా చూస్తున్నామని మయూక అంటుంది. మాకు తెలిసిన అమ్మవి, నీతోనే మా సంతోషాలు పంచుకున్నాము. ఏం చేసినా నీ దగ్గరే కదా, కోపం తెచ్చుకున్నా ఏం చేసినా నీ దగ్గరే. ఎవరో సడన్గా వచ్చి నేనే మీ అమ్మని, తను మీ అమ్మ కాదంటే ఎలా ఒప్పుకుంటుంది నా మనసు అని మయూక అంటుంది. నాకు నేను నచ్చ చెప్పుకోలేకపోతున్నాను అని మయూక అంటే, వాళ్ళ మాటలు విన్న భవానీ దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకంత ఆలోచిస్తున్నావు అంటుంది. అదంతా విని వదిలేసేంత చిన్న విషయం కాదుగా. ఎప్పటికీ మీ అమ్మ శోభ మాత్రమే, వేరే ఎవరిని నువ్వు అమ్మ అని పిలవాల్సిన అవసరం లేదని భవానీ అంటుంది. అలా మీ మమ్మీ గట్టిగా చెప్పినప్పుడు నమ్మాలిగా అంటుంది. జరిగిపోయిన కథకి మీ అమ్మ బాధ్యత కాదు, జరగబోయే కథలో తను ఏ ఒక్క కూతుర్ని వదులుకునే పరిస్థితిలో లేదు, చెబుతుందిగా అని భవానీ అంటూ ఉంటే, మీ అమ్మ దూరమైతే నీకు ఎంత బాధ ఉంటుందో, మీలో ఎవరైనా నాకు దూరమైనా నాకు అంతే బాధ ఉంటుందని శోభ అంటుంది. ఎవరైనా కొంతకాలమే నిజాన్ని దాయగలరు, ఆ నిజం ఏ క్షణంలో అయినా బయటపడొచ్చుగా అని మయూక అంటుంది. ఒకవేళ నేనే అరవింద్ చెల్లెలనైతే దాచుకోకుండా నిజం ఇప్పుడే చెప్పు అంటుంది మయూక. తెలుసుకుని ఏం చేస్తావు అని శోభ అంటుంది. అతన్నైనా చంపుతాను, నేనైనా చేస్తాను. నేను నీ కూతుర్ని కాకపోతే నాకు ఈ జీవితమే వద్దు, నేను ఆ మనుషులతో కలిసి బ్రతకలేనని మయూక అంటుంది. మీ అమ్మని వదిలి, ఈ ఇంటిని వదిలి ఎక్కడికి నువ్వు వెళ్ళనవసరం లేదు అని భవానీ అంటూ ఉంటుంది. ఈ టాపిక్ ఇక్కడితో వదిలే, మీ అమ్మ హామీ ఇచ్చిందిగా అని ఇక అక్కడ బాధపడుతున్న మయూకని భవానీ తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శోభ తన మనసులో, ఆ సుశీల కన్నబిడ్డవి నువ్వేనమ్మా అని మనసులో అనుకుంటుంది. ఏ చెల్లెలి కోసం అయితే అరవింద్ ఆరాటపడుతున్నాడో ఆ చెల్లెలివి నువ్వేనమ్మా అంటుంది శోభ. ఈ నిజం బయటికి వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు అని శోభ బాధపడుతూ ఉంటుంది. నువ్వు అరవింద్కే కాదు, మాకు కూడా దక్కవని శోభ తన మనసులో అనుకుంటుంది. ప్రాణం ఉన్నంత వరకు ఈ నిజాన్ని నా గుండెల్లోనే దాస్తాను, జీవితమంతా దాస్తానని శోభ అనుకుంటూ ఉంటుంది. ఇక మైత్రి శోభని కలవడానికి ఇంటికి వస్తుంది. మీతో మాట్లాడడానికే వచ్చాను అంటే, అరవింద్ రాయబారం పంపాడా అని శోభ అంటుంది. లేదు, అక్కడున్న పరిస్థితి చూసి తట్టుకోలేక వచ్చాను అంటుంది మైత్రి. ఇక్కడ కూడా పరిస్థితి అలాగే ఉంది. అక్కడ వాడు బయటపడితే నేను బయటపడలేకపోతున్నాను. నిజానికి నేనే నీకు ఫోన్ చేసి నీతో మాట్లాడదాం అనుకున్నాను. కొన్ని నిజాలు మర్చిపోమని సుశీలకి అర్థమయ్యేలా నువ్వే చెప్పు అంటుంది. నేను ఎంత చెప్పినా అరవింద్ వినే పరిస్థితిలో లేడు, పీక పట్టుకునేంత కోపంగా ఉన్నాడని మైత్రి అంటుంది. అందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటుంది శోభ. తన కోసం నా ముగ్గురు కూతుళ్ళ మనసును చంపుకోలేను కదా, ఆ హక్కు నాకు లేదుగా. సమస్యను అరవింద్ వైపు నుంచి కాకుండా నా వైపు నుంచి కూడా ఆలోచించు, నీకు న్యాయం కనబడుతుందిగా అని శోభ అంటుంది. నా ప్రాణం పోయినా నిజం బయట పెట్టను, నా కూతురికి మాటిచ్చాను. ఇన్నాళ్ళు మీ మావయ్య ప్రతినిధిగా ఈ కుటుంబ వైపు నిలబడ్డావు, ఇప్పుడు నిశ్చితార్థం అయిపోయింది కాబట్టి మమ్మల్ని వదిలేస్తున్నావా అంటుంది శోభ. నువ్వు ఏమైనా అనుకో, ఈ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకుంటాను అని శోభ అంటుంది. ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి నేను ఆ నిజాన్ని బయట పెట్టేస్తానని మైత్రి అంటూ ఉంటుంది. సుశీల అత్తయ్య కన్న కూతురు ఎవరు అన్న నిజం నాకు తెలుసు. హాస్పిటల్లో తన ఆఖరి క్షణాల్లో మావయ్య నాకు నిజం చెప్పారు అంటుంది మైత్రి. ఇంతటితో సప్తపది సీరియల్ మే 2వ ఎపిసోడ్ పూర్తయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అందించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.